నిన్న బిగ్ బాస్ సీజన్ 9 నుంచి బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయారు. చాలా మంది వాట్ అన్న సిచ్యువేషన్స్ లో ఉన్నారు. సో నాకు అనిపిస్తుంది ఏంటంటే అసలు నామినేషన్ లో వైల్డ్ కార్డ్ వాళ్ళు ఎందుకు రాలేదు, ఎందుకు రానివ్వలేదు? అట్లీస్ట్ కెప్టెన్ హౌస్ మేట్స్ డైరెక్ట్ గా ఇద్దరిని నామినేట్ చేయొచ్చు అంటుంటే ఆయన ఖచ్చితంగా బయటకు వచ్చేవారు కాదు అన్న బిగ్ బాస్ అభిమాని. బర్నీ గారు ఎలిమినేట్ అవ్వడంలో కొంతవరకు ఓకే, 3 వీక్స్ నుంచి అతన్ని కొంచెం గ్రాఫ్ట్ అవునాయి. కానీ రమ్య మోక్షకి ఉన్నంత అర్హత, మాధురి గారికి ఉన్నంత అర్హత బర్నీ గారికి లేదా? అసలు వాళ్ళ నామినేషన్ లోకి రప్పించని ఇవ్వలేదు కదా, వాళ్ళకి నామినేట్ చేసే ఛాన్స్ ఇవ్వలేదు కదా. ఇచ్చుంటే బర్నీ గారు వెళ్ళేవారు కాదు కదా. టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అసలు ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ బాగానే ఆడుతున్నారు. మాకు సంజన గారి లాగా, ఐషా గారి లాగా కొంచెం అటు ఇటు నెగిటివ్ అవుతూ పాజిటివ్ అవుతూ ఇచ్చే ఎంటర్టైన్మెంట్ ని మేము తీసుకోగలం. రియల్ ఎంటర్టైనర్స్ ని సపోర్ట్ చేయండి, టాలెంట్ ఉన్న వాళ్ళని సపోర్ట్ చేయండి. చెత్తనంతా తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్ లో పెట్టి అది ఎంటర్టైన్మెంట్ అంటే ఇట్స్ నాట్ ఫేర్. నాకైతే చాలా అప్సెట్ ఫీల్ అవుతున్నాను నేను. మీకేమనిపిస్తుంది?